మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీకి సంబంధించి కీలక అప్డేట్ అందుతూ ఉంది. మోయినాబాద్ ఎస్ఐ నజీముద్దీన్ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో మరిన్ని వివరాలు సేకరించారు పోలీసులు. సిమ్లా నుంచి కౌశిక్ రవి డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. కౌశిక్ రవి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్నేహితుడని తెలుస్తూ ఉంది. సిమ్లా ట్రిప్ లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా కౌశిక్ రవి స్టేట్మెంట్ ఇచ్చినట్టు సమాచారం. రోహిత్ రెడ్డి పిఏ సిల్వర్ శరత్ కుమార్ ఇచ్చినటువంటి సమాచారంతో కౌశిక్ రవిని పోలీసులు ప్రశ్నించారు. సిల్వర్ శరత్ కుమార్ దగ్గర 2 కొకైన్ ప్యాకెట్స్ దొరికాయి. ఇక కొకైన్ అందరికీ పంచి మిగిలినది జేబులో పెట్టుకున్నట్లుగా శరత్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక డ్రగ్స్ కేసులో మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసి మోయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొరవినేని రమేష్, పుట్ట మహేష్ కుమార్, పుంజుగుల రోహిత్ రెడ్డి, పరిచమనేని శ్రావణ్ కుమార్, నమిత్ శర్మ, పంజుగుల రోహితేష్ రెడ్డి, పల్లమనేని విజయకృష్ణ, కౌశిక్ రవి, తిరువీడుల అర్జున్ రెడ్డి, ఆర్ ప్రియాంకారెడ్డి, సిల్వర్ శరత్ కుమార్ పై కేసు నమోదు చేశారు. నిందితులను రహస్య ప్రదేశంలో పోలీసులు విచారిస్తున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ర్యాపిడ్ డ్రగ్స్ టెస్ట్ లో 6గురికి పాజిటివ్ వచ్చింది. 6గురి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కు పోలీసులు పంపించారు. ఇక బ్లడ్ శాంపిల్స్ ఆధారంగా 6గురిపై చర్యలు చేపట్టారు. డ్రగ్స్ పార్టీలకు రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ అడ్డాగా మారుతుంది. ఈ ప్రాంతంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు తాజాగా రాజకీయ డ్రగ్స్ కథా చిత్రాన్ని ఛేదించారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందినటువంటి ఫామ్ హౌస్ లో జరిగిన వీకెండ్ పార్టీపై నిఘా ఉంచిన పోలీసులు మెరుపు దాడులు చేశారు. మోయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతుందని ఈగల్ టీమ్ కు ముందస్తు సమాచారం అందింది. దీంతో అధికారులు సోదాలకు వెళ్లగా అక్కడున్న యువకులు పోలీసులను అడ్డుకొని హంగామా సృష్టించారు. పార్టీలో ఉన్న కొందరు యువకులు రివాల్వర్ తో గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే స్పెషల్ ఆపరేషన్ టీం రంగంలోకి దిగి ఫామ్ హౌస్ ను చుట్టుముట్టింది. ఇక పోలీసుల సోదాలో ఫామ్ హౌస్ లో భారీగా కొకైన్, ఇతర మత్తు పదార్థాలు, హుక్కా పైప్స్ లభించాయి. అలాగే కాల్పులు జరిపిన రివాల్వర్ ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఏపీకి చెందిన ఓ ఎంపీ కూడా ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. అలాగే మిగతా వారిలో పలువురు వీఐపీలు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా రాజకీయ పలుకుబడి ఉన్నవారు కావడంతో పోలీసులు ఈ కేసును అత్యంత రహస్యంగా లోతుగా విచారణ చేపట్టారు. ఇక తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఫామ్ హౌస్ లోపలికి వెళ్లే ముందు టీం ప్రయత్నించగా ఇక వారిని పార్టీలో పాల్గొన్న కొందరు యువకులు అడ్డుకొని హంగామా చేశారు. మొత్తం నిందితులు గాల్లోకి 4 రౌండ్లు కాల్పులు సైతం జరిపినట్టుగా తెలుస్తుంది. పార్టీలో 2 గ్రాముల కొకైన్ లభ్యమైంది. ఇక గాల్లోకి కాల్పులు జరిపింది ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిద్ మిశ్రా అని, అది పైలట్ సోదరుడు రితేష్ రెడ్డికి చెందినటువంటి రివాల్వర్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యేకు చెందినటువంటి ఫామ్ హౌస్ కావడంతో పాటుగా పట్టుబడిన వారిలో ప్రముఖ రాజకీయ నేతలు ఉన్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసిన 10 మందిని పోలీస్ స్టేషన్ కు తరలించి వారికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. అయితే ఇందులో మొత్తం 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా సమాచారం. పైలట్ రోహిత్ రెడ్డి, పుట్ట మహేష్ యాదవ్ కి సైతం పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక పట్టుబడిన వీఐపీలు ఎవరు, అలాగే డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి అన్న కోణంలో విచారణ కొనసాగుతుంది. మోయినాబాద్ లో డ్రగ్స్ కథా చిత్రాన్ని ఛేదించారు పోలీసులు. సిమ్లా నుంచి కౌశిక్ రవి డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా పోలీసులు నిర్ధారణ తేలింది. అలాగే ఈ ఘటనలో రివాల్వర్ ను కూడా యువకులు వీరంగం సృష్టించారు. 4 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. పోలీసుల అదుపులో తాండూరు మాజీ ఎమ్మెల్యే ఉండడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ చూస్తున్నాం. పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా ఎంపీ పుట్ట మహేష్ కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే నిన్నటి వరకు 5గురికి పాజిటివ్ రావడం జరిగింది. అలాగే ఈ రోజు పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మొత్తం 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పోలీసు అధికారులు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం.
ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటో దాని ప్రకారంగా. రాత్రి ఏమో ఎంపీకి నెగిటివ్ అన్నారు, పొద్దున్న లేసరికి పాజిటివ్ అయింది. రాత్రి నుంచి పొద్దున వరకు ఏం జరిగింది? రాత్రి నుండి పొద్దున వరకు జరిగిందంతా ప్రొసీజరే. ఆ ప్రొసీజర్లో భాగంగా ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనిషి యొక్క బాడీ మెటబాలిజం ప్రకారంగా 1 గంట 2 గంటలు లేటుగా యూరిన్లోకి డ్రగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫర్దర్గా ఇటువంటి వివాదాలు తలెత్తాయి, నిందలు వస్తాయనే ఉద్దేశంగానే మన స్టేట్ గవర్నమెంటు నిక్కచ్చితత్వాన్ని పాటించే ఉద్దేశంతో జీవో నంబర్ 4ను అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం ఖచ్చితంగా మనం రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే, అది కూడా మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రొసీజర్ ఫాలో అవడం వల్ల మనకు ఇంకో అతను కూడా యూరిన్ టెస్ట్లో రాని వాళ్ళకు కూడా అది వచ్చింది. కాబట్టి నిఖచ్చితత్వాన్ని పాటించడానికి మాత్రమే ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ప్రాథమిక సమాచారం మాత్రం మన దగ్గరది కాదు, ఇది బయట నుండి తెచ్చారనేది ప్రాథమిక అయితే మనకు ఫస్ట్ వాళ్ళు కేవలం మనం టెస్ట్ చేసేటప్పుడు వృత్తి ఏంటి అని అడుగుతాం, పేరు, ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అని మనం టెస్ట్ కిట్ల మీద రాయాల్సి ఉంటుంది, వీడియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడు మనకు అది తెలిసింది. పేరు అతనిది పుట్ట మహేష్ కుమార్ గారండి. లేదండి, సమాచారం లేదు. ఇదివరకు ఆరోపణలు అనేవి మనం ప్రోబ్ చేద్దాం. ఇప్పుడు ఎంతవరకు ఎప్పుడెప్పుడు వచ్చినాయి, ఏంటి వచ్చినాయి, ఏమని వచ్చినాయి అనేది మనం ఇన్వెస్టిగేషన్లో తీస్తాం. అదంతా వీళ్ళంతా ఒక్కసారిగా జమ అయినట్టుగా కనబడలేదు మాకు. కొంతమంది 3 గంటలకు వచ్చారు, ఒకరు 3:30కు వచ్చారు. అట్లా లాస్ట్ చివరికి వచ్చేసరికి 11 మందిగా వాళ్ళు జమ అయ్యారు. అక్కడ వాళ్ళ మీద మనం రేడ్ చేయడం జరిగింది. 6:37 ఆ టైంకి వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతని అసోసియేట్, అతను కూడా, అతని పేరు రమేష్. ఒక అమ్మాయి కూడా ఉన్నదండి. అది కూడా ఫ్రెండ్లీగా ఉన్నట్టుగానే, అంటే ఫ్రెండ్షిప్ నిమిత్తంగానే వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈగిల్ ఫోర్స్ ఏర్పడ్డదే అందుకు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనేటివి కనబడద్దు అనే ఉద్దేశంగా పనిచేస్తున్నది. తద్వారా ఈగిల్ ఫోర్స్ను ఎస్టాబ్లిష్ చేసి దానికి ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ను డైరెక్ట్గా పెట్టడం జరిగింది. అంతేకాకుండా వివిధ రకాల ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది మాకు, మా సిబ్బందికి. తర్వాత లోకల్ పోలీసుకు పూర్తిగా ఎన్డీపీఎస్ చట్టం మీద శిక్షణ కంటిన్యూస్గా జరుగుతున్నది. ప్రత్యేకమైన ఫోకస్ నడుస్తుంది. అంతేకాకుండా ఇటువంటి కొత్త అంటే ఎన్డీపీఎస్ చట్టాన్ని ఇంకా బలోపేతం చేయడానికి జీవో నంబర్ 4 లాంటి గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా తీసుకురావడం జరుగుతున్నది. ప్రతిదీ కూడా ఇంకా అసలు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణను కంప్లీట్గా చేయాలనే ఉద్దేశంగా జరుగుతున్నది. మీరు ఈగిల్ పనితీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఎవరు బెదిరించడం అటువంటి ఏం జరగలేదండి. వీళ్ళు పోలీసులు ఎంటర్ అయ్యేటప్పుడు సైమల్టేనియస్గా పోలీసుకు, మా ఫోర్సెస్కు సౌండ్స్, గన్ ఫైర్ కాల్చినట్టుగా సౌండ్స్ వినబడడంతో మా వాళ్ళు ఇంకా వేగంగా పరిగెత్తి పట్టుకోవడం జరిగింది. అంటే అది ఎందుకు కాల్చారు ఏంటి అనేది తెలియదు కదా. అప్పుడు ఒక 4 రౌండ్స్ జరిగినట్టుగా మాకు. అది రోహిత్, మహేష్, రితేష్, మనీత్ అండ్ కౌశిక్, అర్జున్, వీళ్ళండి 6 పర్సన్స్కు పాజిటివ్. సేఫ్ హౌస్ ఏం లేదండి. పోలీస్ స్టేషన్లు అన్నీ సేఫ్ హౌస్లే. పోలీస్ స్టేషన్లోనే పెట్టి తీసుకొని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. వెహికల్స్ కూడా సేఫ్గానే ఉంటాయి. అన్నీ మేము నిందితులను ఏదో హింసించాలో లేకపోతే ఇంకేదో చేయాలని చేయగలం. అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాం. ఈ వెపన్ రితేష్ అనే వ్యక్తిది. అతను ఎందుకు వాడారు అనేది మనం ఇంకా విచారణలో భాగంగా తెలుస్తుంది. అసలు వాళ్ళకి ఇప్పుడు మనకు అంత ప్రొసీజర్ ఫాలో అవడానికి టైం పట్టింది.
జరుగుతూ ఉంటుంది ప్రొసీజర్, దాని ప్రకారం మనం వర్క్ చేస్తాం. హలో, ఇక మోయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించిన కీలక అప్డేట్ అందిస్తూ ఉన్నారు నార్కోటిక్ పోలీసులు. మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశాం. అలాగే డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామంటూ కూడా పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. ఇప్పటివరకు లైవ్ ద్వారా విన్నాం. అలాగే పట్టుబడి వారిని కోర్టులో హాజరుపరుస్తామంటున్నారు. అలాగే మరిన్ని వీరి దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ సేకరిస్తున్నాం అంటూ కూడా నార్కోటిక్ పోలీసులు చెప్తున్నారు. డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారు అన్న దాని గురించి కూడా విచారణ చేపడుతున్నట్టుగా తెలియజేస్తూ ఉన్నారు. వీరందరూ కూడా రహస్య ప్రదేశం నుంచి వారిని విచారణ చేస్తూ ఉన్నారు. పట్టుబడిన వారికి బ్లడ్ టెస్టులు కూడా చేయించామంటూ కూడా ఈగల్ టీమ్స్ ఎస్పీ గిరిధర్ చెప్పడం జరిగింది.